Hi students, good morning all of you. Today we are going to discuss about the topic type 2 and type 3 hypersensitivity. Type 2 and type 3 hypersensitivity. Last class లో మనం ఎనాఫైలాక్సిస్ హైపర్సెన్సిటివిటీ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఈ రోజు క్లాస్లో టైప్ 2 టైప్ 3 సెన్సిటివిటీ గురించి డిస్కస్ చేసుకున్నాం. యూనిట్ 4 పార్ట్ 3 గురించి ఈ రోజు క్లాస్లో డిస్కస్ చేసుకుందాము. సో describe type 2 and type 3 hypersensitivity. So type 2 antibody dependent cytotoxicity. Type 2 antibody dependent cytotoxicity. సో దీని గురించి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. అయితే యాంటీబాడీ డిపెండెంట్ సైటోటాక్సిసిటీ టైప్ 2 అనేటువంటిది ఈ టైప్ ఆఫ్ హైపర్ సెన్సిటివిటీ అనేది ఎలా వస్తుంది అంటే ఈ విధమైనటువంటి రియాక్షను ఐజీ ఇమ్యూనోగ్లోబ్యులిన్ జి అండ్ ఇమ్యూనోగ్లోబ్యులిన్ ఎం అనేటువంటి యాంటీబాడీస్ వల్ల ఈ టైప్ ఆఫ్ రియాక్షన్ అనేది జరుగుతుంది. అంటే ఏంటి, ఈ యాంటీబాడీస్ అనేటువంటివి ఏ యాంటీబాడీస్, ఇమ్యూనోగ్లోబ్యులిన్ జి అండ్ ఇమ్యూనోగ్లోబ్యులిన్ ఎం. సో అక్కడ ఎనాఫైలాక్సిస్ హైపర్ సెన్సిటివిటీ అనేటువంటిది ఇమ్యూనోగ్లోబ్యులిన్ ఈ ఎప్సిలాన్ ద్వారా అక్కడ రియాక్షన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ టైప్ 2 యాంటీబాడీ డిపెండెంట్ సైటోటాక్సిసిటీలో అంటే టైప్ 2 యాంటీబాడీలో ఐజీజీ ఇమ్యూనోగ్లోబ్యులిన్ జి ఇమ్యూనోగ్లోబ్యులిన్ ఎం అనేటువంటి వీటి ద్వారా ఈ యాంటీబాడీస్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. అయితే ఇటువంటి యాంటీబాడీస్ అనేటువంటివి బాడీలో ఉండేటువంటి యాంటీసెల్స్తో కానీ లేదా అంటే ఆల్రెడీ బాడీలో ఉండేటువంటి యాంటీసెల్స్తో కానీ లేదా బాడీలోకి ఎంటర్ అవుతున్న యాంటీసెల్స్తో కానీ ఇవి ఏమవుతాయి అంటే బైండ్ అవుతాయి. ఈ యాంటీబాడీస్ అనేటువంటి ఏ యాంటీబాడీస్, ఇమ్యూనోగ్లోబ్యులిన్ జి ఇమ్యూనోగ్లోబ్యులిన్ ఎం అనేటువంటి ఈ రెండు యాంటీబాడీస్ కూడా ఈ యాంటీసెల్స్తో ఇవి ఏమవుతాయి అంటే బైండ్ అవుతాయి. సో ఎప్పుడైతే బైండింగ్ అనేది జరుగుతుందో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఫాగోసైటోసిస్ జరుగుతుంది, అంటే భక్షణ క్రియ అనేటువంటిది జరుగుతుంది. భక్షణ క్రియ అనేటువంటిది జరిగి టిష్యూ అనేటువంటిది డ్యామేజ్ అవుతుంది. కాబట్టి సో ఇక్కడ ఏమవుతుంది అంటే న్యాచురల్ కిల్లర్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి ఫాగోసైటోసిస్ భక్షణ క్రియ జరుపుకుని అక్కడ ఏమవుతుంది, హోస్ట్ యొక్క టిష్యూ అనేటువంటిది డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇందులో 4 టైప్స్ ఉన్నాయి. సో మెకానిజం 1, 2, 3, 4. సో ఫస్ట్ వన్ ఏంటంటే మెకానిజం 1.
ఫస్ట్ వన్ ఏంటి అంటే మెకానిజం 1. సో మెకానిజం 1 మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఇప్పుడు ఈ ఇమ్యూనోగ్లోబ్యులిన్ M, ఇమ్యూనోగ్లోబ్యులిన్ G అనేటువంటి ఈ యాంటీబాడీస్ ఏం చేస్తాయి, సెల్ యొక్క సర్ఫేస్ పై అవి సెల్ యొక్క సర్ఫేస్ అంటే కణం యొక్క ఉపరితలంపై ఉండేటువంటి యాంటీజెన్స్తో ఈ యాంటీబాడీస్ అనేవి బైండ్ అవుతాయి, వాటి యొక్క మెటీరియల్స్తో బైండ్ అవుతాయి. సో అంటే ఏంటి, యాంటీబాడీ యొక్క లేయర్తో ఇవి ఆవరించబడడం కానీ లేదా ఇక్కడ ఆక్సిడైజేషన్ అనేటువంటి ప్రాసెస్ కానీ జరుగుతుంది. అయితే ఏమవుతుంది, ఇక్కడ ఈ ఆక్సిడైజేషన్ ఎప్పుడైతే జరుగుతుందో ఇక్కడ ఉండేటువంటి ఈ మ్యాక్రోఫేజ్ సెల్స్ అనేటువంటివి అక్కడ ఈ భక్షించబడడం జరుగుతాయి. అంటే ఏంటి, ఇమ్యూన్ సిస్టమ్ అంటేనే గుర్తుకు రావాల్సింది ఏంటి, ఇమ్యూన్ సిస్టంలో ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం, ఇమ్యూన్ సిస్టంలో కొన్ని సెల్స్ అనేవి మేజర్ రోల్ని ప్లే చేస్తాయి. సో ఏంటవి, ఫాగోసైట్స్, న్యాచురల్ కిల్లర్ సెల్స్, నెక్స్ట్ వన్ బి సెల్స్, టీ సెల్స్, నెక్స్ట్ ఇందులో కూడా ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ ఉంటాయి, 5 టైప్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. అవి ఇమ్యూనోగ్లోబ్యులిన్ M, ఇమ్యూనోగ్లోబ్యులిన్ E, ఇమ్యూనోగ్లోబ్యులిన్ D, ఇమ్యూనోగ్లోబ్యులిన్ G, ఇలా కొన్ని టైప్స్ ఉంటాయి కదా. సో ఈ యాంటీబాడీస్ అనేవి ఇమ్యూన్ సిస్టంలో ఇవి మేజర్ రోల్ని ప్లే చేస్తాయి. సో ఇక్కడ ఏమవుతుంది అయితే ఈ ఏదైతే ఫాగోసైటోసిస్ ద్వారా జరిగినటువంటి సెల్ ఏదైతే ఉంటుందో ఆ సెల్కి నెక్స్ట్ వన్ ఈ యాంటీజెన్ యొక్క సెల్కి ఈ రెండింటిని కూడా బైండ్ చేయడానికి ఈ యాంటీబాడీస్ అనేవి ఉపయోగపడతాయి. అంటే అక్కడ ఏం జరుగుతుంది, భక్షణ క్రియలో పాల్గొనేటువంటి కణానికి అదేవిధంగా ప్రతిజనకం యొక్క కణానికి ఈ రెండింటి కణానికి మధ్య ఉండేటువంటి బంధం ఫామ్ అవడానికి యాంటీబాడీస్ అనేవి సహకరించడం జరుగుతుంది. సో ఈ రియాక్షన్ అనేటువంటిది ఎప్పుడైతే ఎక్కువగా హైపర్ అంటే ఓవర్గా ఎప్పుడైతే యాక్షన్స్ అనేవి జరుగుతాయో సో ఈ మెకానిజం 1 అనేటువంటిది దీంట్లో ఏమవుతుంది అంటే ఇందులో కూడా హోస్ట్ యొక్క టిష్యూ అనేటువంటిది డ్యామేజ్ జరుగుతుంది. సో దీన్ని మెకానిజం 1 అంటాం. సో నెక్స్ట్ వన్ మెకానిజం 2. మెకానిజం 2 చూసినట్లయితే సో ఇక్కడ మ్యాక్రోఫేజ్ సెల్స్ ఉంటాయి కదా, ఈ మ్యాక్రోఫేజ్ సెల్స్ యొక్క ఉపరితలంపై ఉండేటువంటి సెల్ యొక్క సర్ఫేస్ పై అంటే మ్యాక్రోఫేజ్ సెల్స్ యొక్క సర్ఫేస్ పై ఉండేటువంటి C3b రిసెప్టార్స్ ఏంటవి, C3b రిసెప్టార్స్. ఈ C3b అనేటువంటి రిసెప్టార్స్ ఈ వీటి ద్వారా ఆప్సనైజేషన్ అనేటువంటి ప్రాసెస్ జరిగినా కూడా ఇక్కడ ఏమవుతుంది అంటే భక్షణ క్రియ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. అంటే ఏంటి, అంటే మ్యాక్రోఫేజెస్ అనేవి సెల్ యొక్క సర్ఫేస్ పై కనుక కనబడితే కనుక ఇక్కడ ఏమవుతుంది, ఫాగోసైటోసిస్ అనేటువంటిది జరుగుతుంది. ఆల్రెడీ ఆప్సనైజేషన్ అంటే ఏంటో చెప్పుకున్నాం మనం. ఆప్సనైజేషన్ అంటే ఏంటి అంటే సో ఎక్కడైతే కాంప్లిమెంట్ ప్రోటీన్స్ ఉంటాయో అవి ఆప్సనిన్లుగా ఫామ్ అయ్యి సో ఈ యాంటీజన్ని తొందరగా గుర్తించేటువంటి రికాగ్నైజ్ చేసేటువంటి ఈ ఎఫ్ సెల్స్ యొక్క కణాలను ఏమంటారు అంటే ఆప్సనైజేషన్ ప్రాసెస్ అంటారు. సో నెక్స్ట్ వన్ మెకానిజం 3. సో ఇందులో ఏమవుతుందో చూద్దాము. సో ఇక్కడ సెల్ యొక్క సర్ఫేస్ పై ఉండేటువంటి యాంటీజెన్స్ యాంటీబాడీస్ రెండూ కూడా బైండ్ అయినప్పుడు యాంటీజెన్స్ అండ్ యాంటీబాడీస్ రెండూ కూడా బైండ్ అయినప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే కాంప్లిమెంటరీ ప్రోటీన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఈ కాంప్లిమెంటరీ ప్రోటీన్స్ అనేవి అక్కడే అంటే ఆ యాంటీజెన్స్ యాంటీబాడీస్ ఎక్కడైతే బైండ్ అవుతున్నాయో ఆ ప్లేస్లోనే ఇవి స్థిరంగా ఉంది. సో ఇవి రియాక్షన్స్ జరిగేటప్పుడు ఆ రియాక్షన్స్ని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటాయి, ప్రేరేపిస్తూ ఉంటాయి. కాబట్టి అక్కడ టిష్యూస్తో పాటు సెల్స్ కూడా ఏమవుతాయి, లైసిస్ విచ్ఛిన్నం అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ మెకానిజం 4.
కే సెల్స్ ఉంటాయి కదా, కే సెల్స్ అంటే న్యాచురల్ కిల్లర్ సెల్స్. ఈ కే సెల్స్ అనేటువంటివి మారణ కణములు, కిల్లర్ సెల్స్ అంటాం కదా, ఈ మారణ కణములు ఏవైతే ఉంటాయో సో ఇవి ఏమవుతుంది అంటే మీడియేటర్స్గా వర్క్ చేస్తాయి. మెకానిజం 4లో న్యాచురల్ కిల్లర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి మీడియేటర్స్గా వర్క్ చేస్తాయి. వర్క్ చేసి ఇవి యాంటీబాడీస్గా వర్క్ చేయడం జరుగుతుంది. యాంటీబాడీస్గా ఇవి వర్క్ చేయడం జరుగుతుంది. మెకానిజం 4లో ఎగ్జాంపుల్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏంటో ఎగ్జాంపుల్ అంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ రియాక్షన్. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ రియాక్షన్ అంటే the reactions between the blood group antigen on RBC and the antibodies of a different group blood result in lysis of the cells erythroblastosis fetalis transplant resection. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఈ ఎప్పుడైతే బ్లడ్ మార్పిడి సమయంలో అంటే బ్లడ్ ఎప్పుడైతే మనకి బ్లడ్ ఎవరికైనా కావాల్సినప్పుడు డొనేట్ చేస్తారు కదా, సో అప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఆర్బీసీ యొక్క యాంటీజెన్, ఆర్బీసీ యొక్క సర్ఫేస్ పై ఉండేటువంటి యాంటీజెన్, అదేవిధంగా ఈ బ్లడ్ గ్రూప్కి సంబంధించినటువంటి ఈ యాంటీబాడీకి మధ్య రియాక్షన్ అనేటువంటిది జరుగుతుంది. ఆ రియాక్షన్ జరిగినప్పుడు అంటే ఆర్బీసీ యొక్క సెల్ సర్ఫేస్ పై ఉండేటువంటి ఎర్ర రక్త కణం యొక్క సెల్ సర్ఫేస్ పై ఉండేటువంటి యాంటీజెన్ ప్లస్ బ్లడ్ గ్రూప్ యొక్క యాంటీబాడీస్, బ్లడ్ గ్రూప్లో ఉండేటువంటి యాంటీబాడీస్, ఈ రెండు కూడా రియాక్షన్ అనేది జరుగుతుంది. సో రియాక్షన్ అనేది జరగడం వల్ల ఏమవుతుంది, బ్లడ్ అనేటువంటిది కోయాగులేషన్ అవుతుంది. అంటే ఏ పాజిటివ్ అనుకోండి, ఏ పాజిటివ్ ఉన్న వ్యక్తి దగ్గర బ్లడ్ తీసుకోవాలి, లేదా బి పాజిటివ్ ఉండేటువంటి వ్యక్తి దగ్గర బ్లడ్ తీసుకుంటే ఏమవుతుంది అంటే అక్కడ బ్లడ్ అనేటువంటి కోయాగులేషన్ జరుగుతుంది, అగ్లూటినేషన్ జరిగిపోతుంది, గుచ్చీకరణం జరుగుతుంది. సో అలా గుచ్చీకరణం జరగడం వల్ల ఏంటంటే కొన్ని డిసీజెస్ వస్తాయని చెప్తున్నాడు. ఏంటి అవి అంటే ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫెటాలిస్ ట్రాన్స్ప్లాంట్ రిసెక్షన్. ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫెటాలిస్ అనేటువంటి డిసీజ్ వస్తుంది. ఆల్రెడీ చెప్పాను కదా, ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫెటాలిస్ అంటే ఎవరైతే RH మైనస్ నెగిటివ్ ఉండేటువంటి వ్యక్తిని మేల్కి, RH ప్లస్ పాజిటివ్ ఉండేటువంటి మేల్కి RH మైనస్ నెగిటివ్ ఉండేటువంటి ఫీమేల్తో అక్కడ క్రాస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే అంటే అక్కడ వివాహం జరిగినట్లయితే వాళ్ళకి పుట్టేటువంటి ఫస్ట్ జనరేషన్లో ఎటువంటి ఆ బేబీకి ఎటువంటి డిజార్డర్ అనేది కనిపించదు. కానీ సెకండ్ బేబీలో మాత్రం ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫెటాలిస్ అనేటువంటి ఈ డిసీజ్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ప్లాజెంటా ద్వారా ఈ యాంటీబాడీస్ అనేవి ఆ బేబీలోకి రావడం జరుగుతుంది కాబట్టి. నెక్స్ట్ ట్రాన్స్ప్లాంట్ కూడా రిజెక్షన్ అవుతుంది. అంటే ఏవైనా ఆర్గాన్స్ని ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు ఆ ట్రాన్స్ప్లాంట్ అనేది గ్రాఫ్ట్ అని చెప్పుకున్నాం కదా, ఈ ట్రాన్స్ప్లాంట్ గ్రాఫ్ట్ అనేది అక్కడ రిజెక్షన్ అంటే అక్కడ అది కనెక్ట్ అవ్వకుండా ఉంటుంది. సో ఇది మెకానిజం 4. సో నెక్స్ట్ వన్ ఇప్పటిదాకా చెప్పుకున్న ఈ టైప్ 2 యాంటీబాడీ డిపెండెంట్ సైటోటాక్సిస్లో 4 మెకానిజమ్స్ అనేవి ఉంటాయని చెప్పుకున్నాం. ఈ 4 మెకానిజమ్స్ కూడా రాయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులోనే సో ఎప్పుడైతే ఈ బాడీలోకి అంటే పేషెంట్ యొక్క బాడీలోకి ఈ యాంటీజెన్స్కు అగైనెస్ట్గా యాంటీబాడీస్ అనేవి వర్క్ చేసినప్పుడు అంటే యాంటీజెన్స్కు ఎగైనెస్ట్గా యాంటీబాడీస్ అనేవి వర్క్ చేసినప్పుడు లేదా సో బేస్మెంట్ మెంబ్రేన్, సెల్ యొక్క బేస్మెంట్ మెంబ్రేన్ ఉంటుంది కదా, సో దాని యొక్క అంటే దానికి కూడా ఎగైనెస్ట్గా యాంటీబాడీస్ వర్క్ చేసినప్పుడు
వర్క్ చేసినప్పుడు. నెక్స్ట్ మనం న్యూట్రోఫిల్ సెల్స్ ఉంటాయి కదా, సో న్యూట్రోఫిల్ సెల్స్కి కూడా వ్యతిరేకంగా యాంటీబాడీస్ అనేవి వర్క్ చేసినప్పుడు, లేదా లేదా బేస్మెంట్ మెంబ్రేన్ ఆఫ్ బౌమన్స్ కప్ కాజింగ్ నెఫ్రైటిస్, అంటే బౌమన్స్ క్యాప్సూల్ అనేది మనం ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, కిడ్నీ దగ్గర నెఫ్రాన్ స్ట్రక్చర్ చూసినట్లయితే, నెఫ్రాన్ స్ట్రక్చర్లో చదువుకుంటాం కదా, మనకి 4th సెమ్లో చదువుకుంటాం. సో ఈ కప్ షేప్లో ఉండేటువంటి దాన్ని బౌమన్స్ క్యాప్సూల్ అంటాం. సో ఇక్కడ బ్లడ్ క్యాపిలరీస్ అంటే గుచ్చం వలె ఉంటుంది కదా, సో దీన్ని రక్తకేశ నాళికా గుచ్చం అంటాము, గ్లోమెరులస్ అంటాము. సో ఈ కప్ షేప్లో ఉండేటువంటి దాన్ని బౌమన్స్ క్యాప్సూల్ అంటాం. అయితే బేస్మెంట్ మెంబ్రేన్ ఆఫ్ బౌమన్స్ క్యాప్సూల్ కాజింగ్ నెఫ్రైటిస్, అంటే ఈ డిసీజెస్ ఏమొస్తున్నాయో చెప్తున్నారనమాట. నెక్స్ట్ రెడ్యూస్డ్ యాక్టివిటీ ఆఫ్ ఎసిటైల్ కోలిన్ at motor end plates by antibodies leading to myasthenia gravis. అయితే మోటార్ న్యూరాన్ ఉంటుంది కదా, చాలక నాడులు అంటారు. సో నర్వస్ సిస్టంలోకి వెళ్తే ఇప్పటి వరకు కూడా బౌమన్స్ క్యాప్సూల్ బౌమన్స్ క్యాప్సూల్ అంటే నెఫ్రాన్ స్ట్రక్చర్లో ఉండేటువంటి దాని గురించి చెప్పుకున్నాము. అయితే ఇంకొకటి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు, మోటార్ నర్వ్. ఈ మోటార్ నర్వ్ ఉంది కదా, మోటార్ నర్వ్ అది ఏం చేస్తుంది, ఎసిటైల్ కోలిన్ అనేటువంటి మెటీరియల్ని సెక్రెట్ చేస్తుంది. ఇది రెడ్యూస్ అయిపోతుంది, ఎసిటైల్ కోలిన్ అనేటువంటిది ఇది తగ్గిపోవడం వల్ల ఇక్కడ ఏమొస్తుంది, మయాస్థీనియా గ్రేవిస్ అనేటువంటి డిజార్డర్ వస్తుంది. మయాస్థీనియా గ్రేవిస్ అనేటువంటి డిజార్డర్ వస్తుంది. ఒకసారి డయాగ్రామ్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే, డయాగ్రామ్ వేసుకుందాం. డయాగ్రామ్ ఆల్రెడీ మీకు మెటీరియల్ ఇవ్వడం జరిగింది కాబట్టి నేను డయాగ్రామ్ వేయట్లేదు. సో అక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చాడు, ఆ డయాగ్రామ్ డెఫినెట్గా ఎగ్జామ్లో వేయవలసి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పటి వరకు టైప్ 2 గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు టైప్ 3 ఇమ్యూన్ కాంప్లెక్స్ మీడియేటెడ్ హైపర్ సెన్సిటివిటీ. టైప్ 3 ఇప్పటి వరకు టైప్ 2 యాంటీబాడీ డిపెండెంట్ సైటోటాక్సిసిటీ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు టైప్ 3 ఇమ్యూన్ కాంప్లెక్స్ మీడియేటెడ్ హైపర్ సెన్సిటివిటీ. లేదా దీన్నే పాథోజెనిసిస్ ఆఫ్ ఇమ్యూన్ కాంప్లెక్స్ డిసీజ్. దీన్ని ఏమంటాము అంటే పాథోజెనిసిస్ ఆఫ్ ఇమ్యూన్ కాంప్లెక్స్ డిసీజ్. టైప్ 2 అయిపోయింది. సో ఇది వచ్చేసి టైప్ 3. పాథోజెనిసిస్ ఆఫ్ ఇమ్యూన్ కాంప్లెక్స్ డిసీజ్. ఇక్కడ ఈ టైప్ 3లో రియాక్షన్స్ ఏ విధంగా జరుగుతాయి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే, సో ఇక్కడ ద టర్మ్ ఇమ్యూన్ కాంప్లెక్స్ డిసీజ్ రిఫర్స్ టు ఏ గ్రూప్ ఆఫ్ డిసీజ్. సో ఇక్కడ దీన్ని ఏమంటాము, కాంప్లెక్స్ మీడియేటెడ్ హైపర్ సెన్సిటివిటీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ దీన్ని ఏమంటాము అంటే ద టర్మ్ ఇమ్యూన్ కాంప్లెక్స్
కాంప్లెక్స్. సో దీన్ని ఎలా రిఫర్ చేస్తున్నాడు? గ్రూప్ ఆఫ్ డిసీజ్ అంటే వ్యాధుల సమూహం అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ప్యాథోజెన్సిస్ ఇన్వాల్వ్స్ ఈ ప్యాథోజెన్సిస్ ఇన్వాల్వ్స్ ఎలా ఇన్వాల్వ్ అవుతుంది అంటే టిష్యూ డ్యామేజ్ ఫ్రమ్ ఎక్సెసివ్ యాంటీజెన్. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇందులో ఇది ఒక గ్రూప్ ఆఫ్ డిసీజ్ అని చెప్పారు. నెక్స్ట్ ఇది టిష్యూ, ఇందులో ఈ కాంప్లెక్సిటీ వల్ల ఏమవుతుంది అంటే టిష్యూ అనేటువంటిది డ్యామేజ్ జరుగుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ వన్ ఇలాంటిది ఎందుకు ఈ రియాక్షన్ ఎందుకు అలా జరుగుతుంది అంటే యాంటీజెన్ యాంటీబాడీస్ యొక్క రియాక్షన్స్ అనేవి ఓవర్గా ఎక్కువగా రియాక్షన్స్ జరిగిపోవడం వల్ల ఇటువంటి పరిణామం అనేది ఫామ్ అవుతుంది అని వీళ్ళు చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఏర్పడినటువంటి ఈ కాంప్లెక్సెస్ ఏవైతే ఉంటాయో ఇవి ఇసినోఫిల్స్ అనేటువంటి సెల్స్తో తొలగించబడి సో ఇవి ఈ కాంప్లెక్సెస్ అనేటువంటివి ఇసినోఫిల్ సెల్స్తో తొలగించబడతాయి. అదేవిధంగా ఇవేంటి ఈ కాంప్లెక్సెస్ అనేవి అక్కడే ఉండిపోయి స్థిరత్వంగా ఉండిపోయి అవి టిష్యూస్ పై ఉండడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఈ ఎమైన్స్ ఏవైతే ఉంటాయో అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ రక్తనాళ ప్రావేశికత అనేటువంటిది ఎక్కువైపోతుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే టిష్యూస్లో ఈ కాంప్లెక్సెస్ అనేటువంటివి ఈ సంక్లిష్టాలు అనేటువంటివి ఏర్పడడం జరుగుతుంది. అంటే ఏంటి ఇక్కడ ఈ యాంటీజెన్ ఏదైతే ఉందో యాంటీజెన్ ఇమ్యూనోగ్లోబులిన్ ఈ అనేటువంటిది యాంటీబాడీ యొక్క బేసోఫిల్ కణాలతో ఇది చర్య జరిపినప్పుడు అంటే ఐజీఈ ఇందాక ఏం చెప్పుకున్నాం టైప్ 2లో ఐజీఎం ఐజీజీ అనేటువంటి యాంటీబాడీస్ అక్కడ రియాక్షన్ చూపుతాయని చెప్పాం. ఇక్కడ ఏమవుతుంది? ఐజీఈ ఇమ్యూనోగ్లోబులిన్ ఈ అనేటువంటిది యాంటీజెన్ ఈ యాంటీబాడీ బేసోఫిల్ సెల్స్తో ఇది రియాక్షన్ జరిపినప్పుడు సో ఇక్కడ ఏమవుతుంది అంటే బ్లడ్ ప్లేట్లెట్స్ అనేటువంటివి ఎగ్లూటినేషన్ జరిగి అంటే బ్లడ్ ఎగ్లూటినేషన్ జరిగితే ఏమవుతుంది? ముక్కలుగా విరిగిపోతుంది. ఇక్కడ కూడా ప్లేట్లెట్స్ అనేటువంటివి ఉచ్చీకరణ చెంది ముక్కలుగా ఈ టైప్లో విరిగిపోతుంది. అంటే ఏంటి? ఇక్కడ ఓవర్గా రియాక్షన్ జరిగిపోవడం వల్ల అంటే ఏంటి ప్రతిజనకం అంటే ఈ యాంటీజెన్ అనేటువంటిది ఐజీఈ అనేటువంటి యాంటీబాడీస్తో ఇవి రియాక్షన్ ఎక్కువగా జరిగి ఇక్కడ ఈ బ్లడ్ ప్లేట్లెట్స్ అనేటువంటి ముక్కలుగా బ్రేక్ అవ్వడం జరుగుతుంది. సో బ్రేక్ అయ్యి ఇవి కొన్ని రకాలైనటువంటి మెటీరియల్స్ని సెక్రీట్ చేస్తుంది. అవి ఏంటి అంటే హిస్టమైన్స్ సెక్రీట్ చేస్తుంది. హిస్టమైన్స్, సెరటోనిన్, నెక్స్ట్ వన్ అదర్ కీమోటాక్టిక్ ఫ్యాక్టర్స్. హిస్టమైన్, సెరటోనిన్ వాటితో పాటుగా అదర్ కీమోటాక్టిక్ ఫ్యాక్టర్స్ కూడా ఇక్కడ ఇది సెక్రీట్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఎప్పుడైతే బ్లడ్ లోపల ఈ క్లాటింగ్ ఏదైతే జరుగుతుందో బ్లడ్ ప్లేట్లెట్స్ అనేటువంటి ముక్కలుగా ఎక్కడైతే బ్రేక్ అయిపోతాయో ఈ మెటీరియల్స్ రిలీజ్ అయినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ ఆర్గాన్లో స్వెల్లింగ్ అనేది పడుతుంది. అంటే ఏమవుతుంది? ఆ ఆర్గాన్లో ఏమవుతుంది అంటే వాపు అనేది కనిపించడం జరుగుతుంది. ఇక్కడ ఒక చిన్న చార్ట్ లాంటిది ఇచ్చాడు. ఒకసారి మనం వేసుకున్నట్లయితే టైప్ 3 ప్యాథోజెనిసిస్ ఆఫ్ ఇమ్యూన్ కాంప్లెక్స్ డిసీజ్లో చిన్న చార్ట్ ఉంది, అది వేసుకుంటాం. యాంటీబాడీ ఈ రెండు కూడా రియాక్షన్లో పాల్గొంటాయి. అంటే ఇమ్యూన్ సిస్టంలో మెయిన్గా పాల్గొనే వాళ్ళు ఎవరు అంటే యాంటీజెన్, యాంటీబాడీ. కాబట్టి యాంటీజెన్, యాంటీబాడీ రెండు కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి ప్రాసెస్లో. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ అనేటువంటి ఫామ్ అవుతుంది.
activation, macrophage activation. Polymer. Anaphylla toxin. Anaphylla toxin. So next one, ఈ ప్లేట్లెట్ దగ్గర నుంచి మైక్రోథ్రాంబిన్ అనేటువంటిది ఏర్పడుతుంది. మైక్రోథ్రాంబిన్ ప్లస్ రిలీజ్ ఆఫ్ vasoactivamines. Release of vasoactivamines. Next one, macrophages activation దగ్గర ఇంటర్లూకిన్ అనేటువంటిది సెక్రెట్ అవుతుంది. రిలీజ్ ఆఫ్ ఇంటర్లూకిన్ 1. ఇక్కడ అటాక్స్ పాలిమార్స్ దగ్గర అండ్ ఎనాఫైలియస్ లాక్సిస్ దగ్గర అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ రిలీజ్ మాస్ట్ సెల్ మీడియేటర్స్. అట్రాక్ట్స్ పాలిమార్స్ దగ్గరకు వచ్చేసరికి ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్. రిలీజ్ ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి. సో ఇక్కడ ఒక ఫ్లో చార్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఎగ్జామ్లో మీరు డెఫినెట్గా వేయాలి. ఇప్పుడు ఎమ్యూనో ప్లెక్సెస్లో ఏమి ఎలా జరుగుతుంది అన్నది ఒక చార్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ ఫామ్ అయినప్పుడు ప్లేట్లెట్ అగ్రిగేషన్, కాంప్లిమెంట్ యాక్టివేషన్, మ్యాక్రోఫేజ్ యాక్టివేషన్. అంటే మ్యాక్రోఫేజ్ సెల్స్ యాక్టివేట్ అవుతాయి, అదేవిధంగా కాంప్లిమెంట్ సహపూరక ప్రోటీన్లు అనేటువంటివి కూడా యాక్టివేట్ అవుతాయి. అవి ఏం రిలీజ్ చేస్తున్నాయి అన్నది ఇక్కడ చార్ట్ కింద ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఈ టైప్ 3 ఇమ్యూన్ కాంప్లెక్స్ మీడియేటెడ్ హైపర్ సెన్సిటివిటీలో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఎగ్జోజెనస్ రియాక్షన్స్ అండ్ ఎండోజీనియస్ రియాక్షన్స్ అనేటువంటి 2 ఎగ్జాంపుల్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఎగ్జోజెనస్ రియాక్షన్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి, 2 టైప్స్ ఉంటాయి. సిస్టమిక్, లోకలైజ్డ్. సిస్టమిక్, బి లోకలైజ్డ్ అనేటువంటివి 2 మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇందులో ఎగ్జోజెనస్ రియాక్షన్లో సిస్టమిక్
ఆఫ్ డిసీజెస్ అని చెప్పుకున్నాం. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కొన్ని గ్రూప్స్ అనేవి డిసీజెస్ అనేవి రావడం జరుగుతుంది. సో చూసినట్లయితే అవి సిస్టమిక్ లోకలైజ్డ్లో చూసినట్లయితే సీరం సిక్నెస్, సీరంకి సంబంధించినటువంటి డిసీజెస్, ఆర్థ్రాస్ రియాక్షన్ కీళ్ళ వ్యాధులు, ఆర్థ్రో అంటే కీళ్ళు, కొడ అంటే పాదములు. సో ఆర్థ్రాస్ అంటే కీళ్ళు గురించి చెప్పేది. ఆర్థరైటిస్ అంటాం కదా, సో ఆర్థ్రాస్ రియాక్షన్ అంటే కీళ్ళ వాపులు, ఇలాంటివన్నీ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సో అయితే ఇక్కడ ఈ కీళ్ళ వాపులను అంటే ఆర్థ్రాస్ అనేటువంటి డిసీజెస్ గురించి మొదట ప్రపోజ్ చేసినటువంటి డిస్క్రైబ్ చేసినటువంటి సైంటిస్ట్ ఎవరు అంటే మారిస్ ఆర్థ్రాస్. ఎవరు అంటే మారిస్ ఆర్థ్రాస్. ఈ సైంటిస్ట్ సీరం సిక్నెస్ గురించి మొట్టమొదటిగా డిస్క్రైబ్ చేయడం జరిగింది. అయితే ఈయన ఏం చెప్పాడు, ఎప్పుడైతే ఇమ్యూనిటీ సిస్టంలో ఇక్కడ యాంటీబాడీస్ అనేవి ఇవి లిమిటెడ్గా ఉంటాయి. యాంటీబాడీస్ అనేటువంటివి ఎప్పుడైతే ఇవి దేహంలోకి యాంటీజెన్స్ అనేవి వస్తాయో అప్పుడు ఈ యాంటీబాడీస్ అనేవి వాటితో ఫైట్ జరుగుతుంది. ఫైట్ జరిగేది ఇక్కడ టిష్యూ, హోస్ట్ యొక్క టిష్యూ అనేటువంటిది డ్యామేజ్ అవుతుంది. సో డ్యామేజ్ అయ్యి ఈ రకమైనటువంటి రియాక్షన్ అనేటువంటిది C3A, C3B, C5A వంటి కాంప్లెక్సెస్ ఈ మీడియేటర్స్గా ఉండడం వల్ల ఇలాంటి రియాక్షన్స్ కూడా జరుగుతాయి. అంటే ఈ రియాక్షన్స్ జరగడానికి కారణం ఎవరంటే ఈ యాంటీజెన్ అంటే ఈ C3B, ఈ రియాక్షన్లో C3B, C3A, C5A వంటి ఈ కాంప్లెక్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మీడియేటర్స్గా ఫామ్ అవడం వల్ల ఈ రియాక్షన్లో ఎక్కువ జరుగుతుంది. నెక్స్ట్ మనం ఇంకొక రెండు డిసీజెస్ చూసినట్లయితే ఫార్మర్స్ లంగ్ అండ్ సీరం సిక్నెస్. ఇవి ఎండోజీనస్లోకి వస్తాయి. ఫార్మర్స్ లంగ్ అండ్ సీరం సిక్నెస్. ఫార్మర్స్ లంగ్ అండ్ సీరం సిక్నెస్. సో ఫార్మర్స్ లంగ్ అని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కొన్ని యాంటీజెన్స్ని ఇన్హైల్ అంటే శ్వాస తీసుకునేటప్పుడు కొన్ని యాంటీజెన్స్ అనేవి లోపలికి వెళ్ళిపోతాయి. సో లంగ్స్లోకి వెళ్ళిపోతాయి. లంగ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత సో అక్కడ లంగ్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని బ్రీతింగ్లో ఏంటంటే ఏదో ఒక ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. సో అలా రావడానికి ఏంటంటే అసలు ఏంటి రీజన్స్ అంటే కొన్ని ఆర్గానిజమ్స్ అనేవి లోపలికి వెళ్ళడం వల్ల, అంటే టెస్ట్ వల్ల కానీ లేదా స్మాల్ మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల కానీ ఇలా లోపలికి వెళ్ళిపోతే డిస్టర్బెన్స్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ సీరం సిక్నెస్. ఈ సీరం సిక్నెస్ అనేటువంటిది ఇట్ కాజ్ డ్యూ టు ఫారెన్ సీరం, అంటే ఇతర వ్యక్తుల సీరం, అంటే ఇతర వ్యక్తుల సీరం ఎప్పుడైతే లోపలికి ఇంట్రడ్యూస్ అవుతుందో దాంతోపాటు పెన్సిలిన్, స్ట్రెప్టోమైసిన్ అనేటువంటి బ్యాక్టీరియాస్ కూడా ఈ వంటి బ్యాక్టీరియాస్ కూడా ఏమవుతాయంటే ఔషధ ప్రవేశం వల్ల ఎప్పుడైతే ఇంజెక్ట్ చేస్తారో సో ఇంజెక్ట్ చేసినప్పుడు ఇవి కూడా బాడీలోకి ఎంటర్ అవుతాయి. ఎంటర్ అయిన తర్వాత ఇవి ఏం చేస్తాయి, కొన్ని డిజార్డర్స్ని కలిగిస్తాయి. సో అవేంటి అంటే లింఫ్ నోడ్స్, స్వాలోన్ జాయింట్స్ అంటే కీళ్ళు అనేది వాపు రావడం, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిస్ట్రెస్ అంటే ప్లీహంలో వాపు అనేది సంభవించడం, శోషరస గ్రంథుల్లో బాధ, కీళ్ల వాపు, జఠరాంత్ర బాధ. నెక్స్ట్ మనం ఎన్లార్జ్డ్ స్ప్లీన్ అనేది వాపు ఏర్పడడం, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ కూడా సీరం సిక్నెస్లో అబ్జర్వ్ చేయొచ్చు. అంటే టోటల్గా ఇక్కడ ఈ థర్డ్ టైప్ ఆఫ్ హైపర్ సెన్సిటివిటీలో మనం మెయిన్గా కొన్ని డిజార్డర్స్ చూడొచ్చు. ఎగ్జోజైనస్ రియాక్షన్స్, ఎండోజైనస్ రియాక్షన్స్. ఇందులో వల్ల రెండు సిస్టమిక్ లొకలైజ్డ్. ఎండోజైనస్ రియాక్షన్లో ఫార్మర్స్ లంగ్ అండ్ సీరం సిక్నెస్. సో టోటల్గా ఈరోజు క్లాస్లో టైప్ 3, లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం, టైప్ 2 అనాఫైలాక్సిస్,
టైప్ 1 ఎనాఫైలాక్సిస్ హైపర్ సెన్సిటివ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ రోజు క్లాస్లో టైప్ 2 టైప్ 3 హైపర్ సెన్సిటివిటీ వాటి వల్ల వచ్చేటువంటి డిజార్డర్స్ ఈ రోజు క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. థ్యాంక్ యూ ఆల్.